వెల్కమ్ టు టార్గెట్ కెరియర్స్. ఐఐటి ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు ఈ ఐఐటి ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. సరైన శిక్షణ మరియు ప్రమాణాలు ఉన్న విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు మాత్రమే ఐఐటి పరీక్షల్లో విజయం సాధిస్తున్నారు. అలాంటి ఉన్నత ప్రమాణాలు, ఒత్తిడి లేని శిక్షణ యువ ఐఐటి ఫ్యాకల్టీ ద్వారా అందిస్తున్న ఒక విద్యా సంస్థ హైదరాబాద్కి చెందిన 9 ఎడ్యుకేషన్ ఐఐటి అకాడమీ. ఈ రోజుల్లో విద్యా విధానాలు ఎలా ఉన్నాయి, విద్యార్థులు ఇలాంటి ఒత్తిడులకు గురవుతున్నారు, వాటిని ఎదుర్కొంటూ ఐఐటి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చర్చించేందుకు 9 ఎడ్యుకేషన్ ఐఐటి అకాడమీ యొక్క యువ బృందం శ్రీకాంత్, అలాగే మనతో పాటు సచిన్, సుష్మిత, అలాగే ఉదయ్ చైతన్య మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎస్, నమస్తే అండి. ఎస్ శ్రీకాంత్ గారు, మీరందరూ చాలా యంగ్గా కనిపిస్తున్నారు. ఎస్, అంటే ఐఐటి మీరు ఫ్యాకల్టీగా అంటే టీచ్ చేయాలని ఎందుకు డెసిషన్ తీసుకున్నారు అసలు? సో బేసిక్గా మెయిన్ థింగ్ ఏంటంటే, ఒక రకమైన ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దానివల్ల మనకి వెన్ యూ టీచ్ సమ్వన్, దానివల్ల వచ్చే ఒక సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో దట్ కెనాట్ బి, అది ఎక్కడ దొరకదు మనకి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ యాక్చువల్లీ డిసైడెడ్ ఆన్ టీచింగ్. దాని ముందు నేను యాక్చువల్లీ ఐఐటి చేసిన తర్వాత వేరే చోట కూడా యాజ్ అ ఫైనాన్స్ ఫర్మ్లో ఐ వాజ్ అనలిస్ట్ ఫర్ అ ఫ్యూ ఇయర్స్. బట్ దెన్ అక్కడ వచ్చే దాని తర్వాత టీచింగ్ వచ్చిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో దట్ గాట్ మీ హుక్డ్ ఆన్ టు ఇట్ అనమాట. అంటే శ్రీకాంత్ గారు, మీరు ఐఐటి చేశాను అని అన్నారు కదా, సో ఐఐటి చేసినప్పుడు నేను ఫ్యాకల్టీగానే వెళ్ళాలి అని అనడానికి ఏమైనా ఉందా? అంటే ఎప్పుడైనా వెన్ ఎవర్ వి టెల్ సంథింగ్ టు సమ్వన్, లైక్ ఎవరికైనా ఏదైనా మనం కాలేజ్లో అయినా ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో వెన్ యూ గివ్ సమ్వన్ ఇన్ఫర్మేషన్, అదే అంటారు కదా, దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, విద్య గురించి చెప్పిన ఏదైతే ఉందో ఆ విద్య, వెన్ యూ గివ్ ఇట్ టు సమ్వన్, ద ఎక్సైట్మెంట్ ఆర్ ద హ్యాపీనెస్ యూ గెట్, దట్ వాజ్, అది కాలేజ్లోనే నాకు ముందు నుంచి అనిపించేది. సో వన్స్ ఐ గాట్ ఇన్ టు టీచింగ్ అండ్ వెన్ ఐ 9 ఎడ్యుకేషన్లో ఎవరైతే అందరినీ కలిసానో, ఆల్ ఆఫ్ అస్ వర్ ఆఫ్ ద సేమ్ టైప్, ఇట్ రియల్లీ ఫెల్ట్ వెరీ గుడ్. లైక్ అందరూ మాలాంటి వాళ్ళు, మేము వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ న్యూ యాజ్ టీచర్స్, వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ హౌ టు టీచ్ మోడర్న్ స్టూడెంట్స్. అండ్ ఎలాగైతే అందరి అప్రోచ్ కొత్తగా ఉంటుందో దట్ రియల్లీ మేడ్ మీ మోర్ అండ్ మోర్ ప్యాషనేట్ అండ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ as we go on. సచిన్, మీరేం చెప్తారు? అంటే ఈ ఫీల్డ్లోకి రావడానికి ఏంటి పర్టికులర్ రీజన్? అంటే ఇంకా ఉన్నారు చాలా మంది, చాలా ఫీల్డ్స్ ఎంచుకుంటూ ఉంటుంటారు కదా, సో మీరు ఖచ్చితంగా ఫ్యాకల్టీ, అందులోనూ ఐఐటి. సో లైక్ నాకు లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్పిరేషన్ నా టీచర్స్. ఓకే. సో అదే నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో లైక్ ఈవెన్ వెన్ ఐ వాజ్ అబౌట్ టు గ్రాడ్యుయేట్, నేను అదే అనుకున్నాను, లైక్ ఐ వుడ్ లైక్ టు టీచ్. ఎస్, అంటే ఇప్పుడు కూడా టీచింగ్ ఎలా అని అనిపిస్తుంది? అప్పటి వరకు కూడా స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. డెఫినెట్లీ అండి. ఈ గడిచిన అకాడమిక్ ఇయర్ మనకి కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఇట్స్ ఫస్ట్ కంప్లీట్గా పిల్లలు మన దగ్గర ఉన్నారు, ఇంటరప్షన్ లేకుండా, ఎటువంటి అవాంతరాలు లేకుండా. సో మేము ఇంకా ఆ ఎఫెక్ట్స్ని మేము ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, ఛాలెంజెస్ చూస్తున్నాము. ద బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, పిల్లలు వాళ్ళ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఇది వరకు లాగా ఒక ఫుల్ వర్కింగ్ డే వాళ్ళు క్లాస్ రూమ్లో ఉండి, క్లాస్ రూమ్లో ఇన్వాల్వ్ అయ్యి, అలాంటి అలవాటు పోయింది వాళ్ళకి. సో అది బ్రిడ్జ్ చేసుకోవడానికి మాకు టైం పట్టింది కొంచెం. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, వచ్చే అకాడమిక్ ఇయర్లో మాకు ఆ ఛాలెంజెస్ ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు, వాళ్ళు కోవిడ్ టైంలో వాళ్ళు ఏ క్లాస్లో ఉన్నారో ఆ ఇయర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్లో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో నెక్స్ట్ ఇయర్ వచ్చే పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన పిల్లలు కోవిడ్ టైంలో 10th క్లాస్లో ఉండుంటే, నెక్స్ట్ ఇయర్ వచ్చే పిల్లలు 9th క్లాస్ టైంలో కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన పిల్లలు ఉన్నారు. సో ఆ ఎఫెక్ట్స్ మనకి రిపెల్ ఎఫెక్ట్ లాగా. సో ఆ ఛాలెంజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది నార్మల్ అవ్వడానికి ఇంకొక 2-3 years అన్నా పడుతుంది. Teachers, they're the best I've ever seen. Everyone's unique in their own way. Everyone's teaching style is unique. There's a very friendly atmosphere, in the college. If you compare it with other colleges, there's a more number of student and rank ratio, whereas here the student and rank ratio is very well maintained. The faculty here equally balances both academics and sports activities of the students. We have the sports days conducted for every 1 month. They take us to the outside ground
Guys, you'll have a lot of fun here. It's not only about studying, sitting and studying. You'll have a lot of fun too. You have things like sports day and all. You'll have a great time here. My message to the incoming students is just make sure that you are very attentive in the class, because whatever is taught in the class is quite enough for you to crack some good entrances. People who want to join the education, please do. You'll have great memories. బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అనేలాగా ఏమన్నా ఎడ్యుకేషన్ కూడా మారిందని అనుకోవచ్చుంటే మారిందండి, తప్పకుండా మారింది. బికాస్ కోవిడ్ తర్వాత స్టూడెంట్స్ డిపెండెన్సీ ఆన్ ది ఇంటర్నెట్ కానీ మల్టీమీడియా కానీ లైక్ స్మార్ట్ ఫోన్స్ కానీ పెరిగింది. ద డిపెండెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకింగ్ ఇన్ఫర్మేషన్. అది మాత్రమే కాకుండా ది అదర్ ఎఫెక్ట్ ఇస్ స్మార్ట్ ఫోన్ వాడడం ఎక్కువైపోయింది, స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. సో దర్ ఇస్ డెఫినెట్లీ అ చేంజ్. ప్రీ కోవిడ్ అంటే కోవిడ్కి ముందు ద మెయిన్ సోర్స్ వాజ్ ద టీచర్, టెక్స్ట్ బుక్స్, ద క్లాస్ రూమ్ ప్రోగ్రామ్. నౌ దెర్ ఇస్ అ లైక్ ఇప్పుడు చాలా షిఫ్ట్ వచ్చింది దాంట్లో. ఎస్, అంటే మీరు చెప్పినట్టు నిజంగానే సచిన్ గారు, క్లాస్ రూమ్ అంటే 4 గోడలు ఒక బ్లాక్ బోర్డ్ అన్నట్టు ఉండేది. సో ఇప్పుడు కోవిడ్ తర్వాత టోటల్గా చేంజ్ అయింది కదా నిజంగానే. అంటే శ్రీకాంత్ గారు ఏమన్నా వాళ్ళ మైండ్ సెట్ మారుతుందా? అసలు ఐఐటి అంటే పెద్ద కాంపిటేటివ్గా ఉంటుంది, వాళ్ళు స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. సో ఏం చెప్తారు మీరు? సో యా, స్టూడెంట్స్ కరెంట్లీ యాజ్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండే మెయిన్ థీమే 3 అవర్స్లో ఎగ్జామ్ మొత్తం, లైక్ 3 అవర్స్లో వాట్ దే ప్రిపేర్డ్ ఫర్ ద లాస్ట్ 2 years. 2 సంవత్సరాలు ప్రిపేర్ అయింది 3 గంటల్లో ఎక్స్ప్రెస్ చేయడం అనే ఆ కాన్సెప్ట్కే చాలా మందికి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో దానికి హెల్ప్ చేయడానికి లైక్ జనరలీ వాట్ వీ నీడ్ ఈస్ వీ నీడ్ దెమ్ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ అన్వైండింగ్. ఒక రకమైన రిలాక్స్ అవ్వడానికి రకరకాల స్ట్రాటజీస్ యాజ్ అన్ ఇన్స్టిట్యూట్, యాజ్ అ స్టూడెంట్, ఎవ్రీవన్ దే షుడ్ బి ఏబుల్ టు రియలైజ్ ఇట్ అండ్ మేక్ ఇట్ పాసిబుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 9 ఎడ్యుకేషన్లోనే తీసుకుంటే వన్స్ ఇన్ అ మంత్ వీ హ్యావ్ సమ్ స్పోర్ట్స్ డేస్ వేర్ మొత్తం అందరూ స్టూడెంట్స్ కలిపి వచ్చి రకరకాల గేమ్స్ ఆడడం. వన్స్ ఇన్ 1-2 months మ్యూజిక్ డే అని, కల్చరల్ డే అని, లిటరరీ డే అని అన్ని రకాల ఈవెంట్స్ వాళ్ళకి చేయించి, సో దట్ ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనే 3 సబ్జెక్టులే కాకుండా మొత్తం జనరల్గా మైండ్ ఒక ఆహ్లాదంగా ఉంచుకోవడానికి దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ వీ కెన్ అప్రోచ్ ఇట్, అండ్ వీ అప్రోచ్ ఇట్ త్రూ దీస్ కైండ్ ఆఫ్ స్పెషల్ డేస్ ఎవ్రీ మంత్. దాంట్లో ఏంటంటే మ్యూజిక్ డే రోజు అందరూ వచ్చి వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి వాయించడం, మ్యూజిక్ పాడడం. స్పోర్ట్స్ డే రోజు అందరూ వచ్చి అన్ని రకాల స్పోర్ట్స్ ఉంటాయి అవి ఆడడం, అలాంటివన్నీ చేయడం వల్ల వన్స్ దే ఫీల్ రిలాక్స్డ్ దేర్ మైండ్ ఆల్సో ఓపెన్స్ అప్ టు మోర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అయ్యి క్లాస్లో చెప్పింది మోర్ అటెంటివ్గా వినగలుగుతుంది. అదే పనిగా రోజు క్లాస్లో చదువుకుంటూ వెళ్ళిపోయి అదే పనిగా డైలీ అదే చదువుతూ చేస్తూ ఉంటే బ్రెయిన్ విల్ స్టార్ట్ గెట్టింగ్ ఎ లిటిల్ డల్. ఆల్ స్టడీ అండ్ నో ప్లే మేక్స్ జాక్ ఎ డల్ బాయ్ అంటది కదా, అలాగా. సో వీ ట్రై టు బ్యాలెన్స్ స్టడీస్ అలాంగ్ విత్ మోర్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ సో దట్ దేర్ మైండ్ రిమైన్స్ ఫ్రెష్. ఎస్, అంటే శ్రీకాంత్ గారు ఇంకొకటి, అంటే ప్రధానంగా మీరు చాలా మంది స్టూడెంట్స్ని కూడా చూసే ఉంటారు ఫ్యాకల్టీగా. అంటే మీరు కూడా ఐఐటీ చేస్తున్నారు కాబట్టి అంటే ప్రధానంగా ఇట్లాంటి స్ట్రెస్ పిల్లల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంది అంటారు. అంటే కొంతమంది ప్రోద్బలంతో, అంటే పేరెంట్స్ ప్రోద్బలంతో కూడా ఐఐటీకి వచ్చేస్తూ ఉంటారు. అంటే ఇష్టంగా వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఇంట్లో పేరెంట్స్ వెళ్ళాలి, నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి అనే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా. అంటే సో ద పాయింట్ ఈస్ ఐఐటి ఎగ్జామ్ రాయడం అనే ఒక స్కిల్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఇన్ చదువుకోవడం అనేది. సో ఎగ్జామ్ రైటింగ్ అనే ఒక స్కిల్ మీద స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకున్న వాళ్ళు గ్యారంటీగా వాళ్ళకి నిజంగా అంత ఇంట్రెస్ట్ లేకపోయినా బికాస్ దే బి అదే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అదే పనిగా చదువుతారు కాబట్టి వాళ్ళకు ఉన్నది విని ఒక అవగాహన వచ్చి, అండ్ వాళ్ళకి స్పీడ్ యొక్క 3 గంటల్లో రాయడం అనే ఒక స్పీడ్ ఉండి 3 గంటలు రాయడం అనే ఒక ఫోకస్, కంటిన్యూస్ ఫోకస్ అది పిల్లల్లో ఉండగలగడం చూస్తే మనకి వాళ్ళు న్యాచురల్గా వితౌట్ ఎక్కువ ఎఫర్ట్ వాళ్ళు ఐఐటి చేసేయగలరు. చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ 3 గంటలు ఎగ్జామ్ రాయడం అనే ఒక చిన్న విషయం మీద వాళ్ళు 2 or 3 hours ఫోకస్ చేయలేరు బికాస్ దే ఆర్ యంగ్ కిడ్స్. వాళ్ళు 1 hour తర్వాత వాళ్ళ బ్రెయిన్ ఇట్ బికమ్స్ ఎ లిటిల్ మోర్ జిటరీ. దానివల్ల వాళ్ళకి ఎగ్జామ్ టైంలో ఫోకస్ మిస్ అయిపోయి సిల్లీ మిస్టేక్స్ చేసి ఎంత కష్టపడి చదివినా కూడా వాళ్ళకి ఐఐటి రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. బట్ ద మెయిన్ పాయింట్ ఈస్ ఐఐటి ఎగ్జామ్ రాయని వాళ్ళు
they should not feel like it is a failure for them. It is a message for all the students who just got their results. IIT ఎగ్జామ్ రాకపోతే ఫెయిలియర్ అన్నట్టు డెఫినెట్లీ కాదు, ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బికాస్ ఒక 3 hours కూర్చుని ఫోకస్ చేయడం అనే కాన్సెప్ట్ని రిలీజియస్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు దే విల్ హ్యావ్ ఎ లాట్ మోర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ దాన్ ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ మీద ఫోకస్ చేసి చదువు అనే ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసే వాళ్ళకన్నా 3 hours ఎగ్జామ్లో కూర్చోవడం అనే స్కిల్ కూడా డెవలప్ చేసుకోగలిగితే ప్యారల్గా దే విల్ హ్యావ్ బెటర్ రిజల్ట్స్. అండ్ కష్టపడినంత మాత్రాన రాలేదు అన్నంత మాత్రం దే షుడ్ నాట్ ఫీల్ అది ఫెయిలియర్ ఆర్ అన్ యావరేజ్ స్టూడెంట్. ఓకే, సచిన్ గారు 10వ తరగతి పూర్తయ్యేలోపు ఐఐటి ఫౌండేషన్ తీసుకున్న విద్యార్థులకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? అంటే చాలా మంది కూడా ఇప్పుడు మనం చూసుకుంటే 9th 10th నుంచి కూడా ఐఐటి అనేది స్టార్ట్ చేసేస్తున్నారు స్కూల్లో కూడా సిలబస్గా. సో అది ఫౌండేషన్ అనేది ఇఫ్ ప్రాపర్లీ గివెన్ లైక్ మనము కరెక్ట్గా ఇస్తే ఇట్స్ వెరీ వాళ్ళకి కొండంత లైక్ ధైర్యం వస్తుంది వెన్ దే ఫేస్ ది. ఎందుకంటే 10th class అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ స్టార్ట్ అయిన తర్వాత పిల్లలకి అర్థమైపోతుంది 1 weekలో ఇది ఇప్పటిదాకా చేసిన లెవెల్ ఆఫ్ లైక్ చదువుకోవడం ఒకటి, ఇప్పుడు సడన్గా దట్ లెవెల్ హ్యాస్ ఇంక్రీస్డ్ అని. మనం ఆ ఫౌండేషన్ కోర్స్ అని సెపరేట్గా ఉండక్కర్లేదండి. ఆ 9th class 10th classలో వాళ్ళు ఇండిపెండెంట్గా ఆలోచించగలగడం, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదన్నా డిఫికల్ట్ ప్రాబ్లం వస్తే అది సాధించాలన్న పట్టుదల వాళ్ళకి మనం నేర్పించాలి. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ ఫౌండేషన్. మనము ఆ ఈ సిలబస్ తీసుకొచ్చి లైక్ క్రామ్ చేయడం కంటే వీ షుడ్ డెవలప్ దేర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నాట్ జస్ట్ ద సబ్జెక్ట్. అంటే ఐఐటి అనేది 9th 10th ఓకే అంటారా? ఇప్పుడు ఫౌండేషన్ అనేది అక్కడి నుంచే చాలా స్కూల్స్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఒక డెసిషన్ తీసుకునేలాగా ఉంటారు అని అంటారా 9th 10th క్లాసెస్లో? చాలా వరకు ఉండరండి, కానీ ద పాయింట్ ఈజ్ అది రిసీవ్ చేసుకోగలిగే స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనము ఆ ప్రోగ్రామ్ వల్ల, ఆ ఫౌండేషన్ కోర్స్ వల్ల వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు అని తెలిస్తే దెన్ ఇట్స్ బెటర్ దట్ వీ గివ్ దెమ్ ది సపోర్ట్ దే నీడ్, నాట్ వాట్ వీ థింక్ ఇస్ గుడ్. మీరు ఇందాక పేరెంట్స్ ప్రోద్బలం గురించి మాట్లాడారు. పేరెంట్స్ ప్రోద్బలం మీద చాలామంది ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారండి. కానీ దే మస్ట్ నో దట్ దాని తర్వాత కూడా జర్నీ బాగా ఉంది. లైక్ దెస్ అ హోల్ జర్నీ అహెడ్ ఆఫ్ దట్. కేవలం ఈ ఒక ఎగ్జామ్ సాధిస్తే అంత లైక్ దట్స్ నాట్ ఇట్, రైట్? సో లైక్ మేము ఎప్పుడూ స్టూడెంట్స్ చెప్తూ ఉంటాం, ఐఐటి అనేది ఒక ప్రెస్టీజియస్ ఎగ్జామ్, ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్. మీరు అది సాధిస్తే మీ కెరియర్లో అది ఒక పెద్ద మైలురాయిగా మిగిలిపోతుంది. మీరు అది సాధించలేకపోతే దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అది మాత్రమే కాదు నాన్న, ఇంకా ఉన్నాయి. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని మేము లైక్ దట్ షుడ్ బి ద ఫౌండేషన్. సచిన్ గారు, మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటే కూడా అది పాస్ ఆర్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఏమవుతున్నారు, లేకపోతే తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నారు, నేను ఇక్కడితోనే లైఫ్ అయిపోతుంది అని కూడా చాలా మంది దాన్ని తీసుకొని ఏదో ఒకటి చేసుకోవడం కానీ అట్లా చేస్తున్నారు. సో అలాంటి స్టూడెంట్స్కి పర్టికులర్గా మీరు ఏం చెప్తారు? The same thing అండి, we tell them that this is important, like this is a good achievement. కానీ ఇది మాత్రమే లైఫ్లో, ఇది మాత్రమే ఉంది, ఇది లేకపోతే నేను ఫెయిల్ అయ్యాను అన్న ఫీలింగ్ కలగకూడదు వాళ్ళకి. సో వీ రిమైండ్ దెమ్ రెగ్యులర్లీ. ఈరోజు కూడా రిజల్ట్స్ తర్వాత వెన్ వీ లైక్ పిల్లలతో మాట్లాడినప్పుడు ది కాన్వర్జేషన్ వాజ్ నాట్ అబౌట్ వచ్చింది రాలేదు. ది కాన్వర్జేషన్ ఇస్ దీని తర్వాత ఏంటి, నువ్వు లైక్ హౌ డూ యూ ఫీల్. ఇప్పుడు మనం పిల్లలతోటి నీకు రాలేదు, ఎందుకు రాలేదు అని అడగడం కంటే సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ అండ్ వాట్ డూ యూ థింక్ యూ షుడ్ డూ నెక్స్ట్ అని వాళ్ళని మాట్లాడనిచ్చి మనం వాళ్ళని గైడ్ చేయాలి. The campus is actually very spacious and very great. It is very well related and very big. First would be that they should be friendly with all of us. They should treat us all of us equally, and there should be like they should not just teach but also learn with us. While
while they are learning and teaching, there should be fun. సుష్మిత గారు, ఈ సాంకేతిక యుగంలో ఉపాధ్యాయుని పాత్ర యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు? సో మారుతున్న కాలానికి తగ్గట్టుగా, మారుతున్న స్టూడెంట్స్కి తగ్గట్టుగా టీచర్స్ రోల్ కూడా చాలా మారుతూ వస్తుందండి. సో మారుతూ రావాలి కూడా. అండ్ ఇంతకు ముందు ఓన్లీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కి ముఖ్య పాత్ర ఉండేది ఒక టీచర్ది. అంటే తనకున్న జ్ఞానాన్ని స్టూడెంట్కి షేర్ చేయడం లాగా ఉండేది. కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్కి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా పెరిగింది. అంటే ఇట్ ఈస్ జస్ట్ వన్ క్లిక్ అవే. వాళ్ళు ఏ కాన్సెప్ట్ అయినా, ఏ టాపిక్ అయినా వాళ్ళు నేర్చుకోవాలంటే వాళ్ళు చాలా త్వరగా ఇంటర్నెట్ యూజ్ చేసుకొని నేర్చుకోవచ్చు. సో అలాంటి సాంకేతిక యుగంలో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా రిసోర్సెస్ ఉంటాయి, వేల రిసోర్సెస్ వస్తాయి. కానీ తనకి తగ్గట్టుగా, తన లెర్నింగ్ ఎబిలిటీకి తగ్గట్టుగా తను ఏ రిసోర్సెస్ ఫాలో అయితే బెటర్గా ప్రోగ్రెస్ అవుతాడు అనే అవగాహన ఆ స్టూడెంట్కి ఉండదు. సో దాన్ని అర్థం చేసుకొని, స్టూడెంట్ ఎబిలిటీని అర్థం చేసుకొని టీచర్ మాత్రమే గైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక క్లాస్లో ఒక 30-35 స్టూడెంట్స్ ఉన్న క్లాస్ రూమ్లో ఒక టీచర్ టీచ్ చేసేటప్పుడు వివిధ రకాల స్టూడెంట్స్, లెర్నింగ్ ఎబిలిటీస్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. సో ఒకే కాన్సెప్ట్ని అందరికీ అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి, ఎన్ని రకాలుగా చెప్పాలి అనేది ఒక టీచర్కి అవగాహన ఉంటుంది. అండ్ డిఫరెంట్ సోర్సెస్తో స్టూడెంట్ నాలెడ్జ్ తెచ్చుకునే అవకాశం ఉంది. కానీ ఆ నాలెడ్జ్ని అప్లై చేసేటప్పుడు మాత్రం స్టూడెంట్స్కి ఎలాంటి తప్పులు చేస్తున్నారు, వాటిని రెక్టిఫై చేయాలంటే ఏం చేయాలి అనేటప్పుడు మాత్రం దట్ హ్యూమన్ ఎలిమెంట్ ఆఫ్ ఎ టీచింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఏజ్ స్టూడెంట్స్కి టీచింగ్కి మాత్రమే పరిమితం అవ్వకుండా మోర్ ఆఫ్ అ ఫెసిలిటేటర్గా ఉండాలి. అండ్ ఆల్సో ఈ ఏజ్ చాలా టెండర్ ఏజ్ అండి. ఈ ఏజ్లో ఏంటి అంటే వాళ్ళకి చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఈ ఆస్పిరేషన్స్తో పాటు చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా గైడ్ చేస్తూ, నాట్ జస్ట్ అకాడమిక్స్, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ కూడా అయ్యేలాగా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక గుడ్ స్టూడెంట్స్ని అండ్ అకాడమిక్ ప్రోగ్రెస్ని మాత్రమే కాకుండా ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్స్ని మనము వరల్డ్కి ఇవ్వగలుగుతాము. సో ఆ బాధ్యత ఒక టీచర్కి మాత్రమే ఎక్కువగా ఉంటుంది, టీచర్కి మాత్రమే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్టూడెంట్స్ని మౌల్డ్ చేసేలాగా. సో ఈ సాంకేతిక యుగంలో ఒక టీచర్ టీచింగ్ మాత్రమే కాకుండా మోర్ ఆఫ్ ఎ మెంటార్ అండ్ ఫెసిలిటేటర్గా ఉండాలి. థ్యాంక్ యూ. రైట్. ఉదయ్ గారు, తరగతి గదిలో చాలా మంది రకరకాల స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తూ ఉండాలంటారు? సో డెఫినెట్గా మీరు అన్నట్టు ఒక తరగతిలో అన్ని రకాల విద్యార్థులు ఉంటారు. కొందరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా చేస్తారు, కొందరు క్రిటికల్ థింకింగ్ బాగుంటుంది, కొందరు విద్యార్థులు అనలిటికల్ ఎబిలిటీస్ బాగుంటాయి. సో ఇలా అన్ని రకాల విద్యార్థులు ఒక తరగతిలో కూర్చున్నప్పుడు దెర్ విల్ ఆల్వేస్ బీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ బిట్వీన్ దెమ్. సో దీనివల్ల ఏమవుతుందంటే లెర్నింగ్ అనేది మల్టీ డైమెన్షనల్ అవుతుంది. జనరల్గా ఎప్పుడు మనం ఒకే సెట్ ఆఫ్ పీపుల్ని ఒక క్లాస్లో ఉంచినప్పుడు దెర్ విల్ బీ ఓన్లీ వన్ డైమెన్షనల్ లెర్నింగ్, దట్ ఈస్ ఫ్రమ్ టీచర్ టు స్టూడెంట్. కానీ ఇలా అన్ని రకాల స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఇట్ విల్ బికమ్ స్టూడెంట్ టు స్టూడెంట్ అండ్ స్టూడెంట్ టు టీచర్ అండ్ టీచర్ టు స్టూడెంట్. సో ఇలా ఉన్నప్పుడు విద్యార్థులకి ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పడి వాళ్ళు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి వీలుంటుంది. అండ్ స్టూడెంట్స్ని ఎప్పుడైనా సరే మనం వాళ్ళ 10th క్లాస్ రిజల్ట్స్ బట్టి లేకపోతే ఒక అడ్మిషన్ టెస్ట్ బట్టి మనం ఎప్పుడు వాళ్ళని సెక్షన్స్ వైజ్ డివైడ్ చేయడం సరికాదు. ఎందుకంటే ఐల్ టెల్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. 10th క్లాస్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు.
తను 10th బోర్డ్ మార్క్స్ వచ్చి జస్ట్ 70% మాత్రమే. సో కానీ తన క్రిటికల్ థింకింగ్ చాలా బాగుండేది. సో అది గమనించిన ఒక మ్యాథ్స్ టీచర్ తనని ప్రోత్సహించి తన షార్ట్ కమింగ్స్ని అధిగమించడానికి కొన్ని సజెషన్స్ ఇచ్చి తనని ఐఐటి వైపు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా, సో నా ఫ్రెండ్ వచ్చి ఐఐటి ఖరగ్పూర్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. తను ఈసీ డిపార్ట్మెంట్ నుంచి గ్రాడ్యుయేట్ అవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. సో మనం 10th క్లాస్ రిజల్ట్స్ ఆర్ టూ ఎర్లీ టు జడ్జ్ అండ్ దాని బేసిస్ మీద స్టూడెంట్స్ని విభజించడం అంత కరెక్ట్ కాదు. సుష్మిత గారు, ఐఐటి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు కదా, దాన్ని ఎట్లా అధిగమించాలి అని అంటారు. దీంతోపాటు కాలేజ్ యాజమాన్యం కూడా ఎట్లా సపోర్ట్ చేయాలి స్టూడెంట్స్కి? సో మేజర్లీ ఈ ఏజ్లో ఒత్తిడి అనేది ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ వల్ల వస్తుందండి. సో ఈ ఎక్స్పెక్టేషన్ రకరకాలుగా ఉంటాయి. సో ఇట్ క్యాన్ బీ ఫ్రమ్ ద పేరెంట్స్ ఎండ్. సో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎక్స్పెక్టేషన్ కావచ్చు, ఆర్ వాళ్ళ రిలేటివ్స్ నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి, వాళ్ళ కజిన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఆర్ వాళ్ళ సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్సే కావచ్చు. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఏమవుతుంది అంటే, నేను బాగా చేస్తానో చేయను, నాకు ఐఐటీలో సీట్ వస్తుందో రాదో అని ఇది ఎక్కువగా ఆలోచించి పిల్లలు ప్రెషర్కి ఫీల్ అవుతారు. సో పర్ఫార్మెన్స్ ప్రెషర్ అంటారు అండ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు. సో ఇవన్నీ ఆలోచించడం వల్ల సో వాళ్ళు నిజంగా బాగా క్లాస్ రూమ్లో బాగా పర్ఫామ్ చేయగలిగిన వాళ్ళు ఎగ్జామ్లో మాత్రం పర్ఫామ్ చేయలేకపోతున్నారు. సో ఇదంతా ఈ ఒత్తిడి వల్ల జరుగుతుంది. సో ఈ ఒత్తిడిని అధిగమించాలి అంటే కాలేజ్ యాజమాన్యం, తల్లిదండ్రులు అండ్ స్టూడెంట్ అందరూ కలిసి ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి స్టూడెంట్కి అండ్ దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ దానికి తగ్గట్టుగా ఎలా చేస్తున్నారు అని రీఎవాల్యుయేట్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ లైఫ్లో ముఖ్య పాత్రదారులు అంటే స్టేక్ హోల్డర్స్ అంటాము. ఎవరు మేజర్గా ఉంటారండి? పేరెంట్స్, టీచర్స్ అండ్ కాలేజ్ యాజమాన్యం. సో వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ఈ ఒత్తిడి అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఒక ఎనాలజీ ఇస్తానండి. ఇఫ్ వీ కెన్ కాల్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ యాజ్ గార్డెనర్స్. సో ఇన్ అ స్టూడెంట్స్ లైఫ్. సో ఇప్పుడు ఒక మొక్క ఎదగాలి, ఒక హెల్దీగా ఎదగాలి ఒక ప్లాంట్ అని అంటే మనం దానికి తగ్గట్టుగా అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేస్తాం, ఒక సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం. సో అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్కి తను రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే ఒక పాజిటివ్ సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ అనేది స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, ఇంట్లో కానీ మనందరం కలిసి అది క్రియేట్ చేయాలి. సో అది ఎలా ఉండొచ్చు అంటే ఇట్ క్యాన్ బీ ఇన్ అ వే వేర్ స్టూడెంట్స్ చదివేది మార్క్స్ కోసమే కాదు, నేర్చుకోవడానికి చదువుతున్నారు అండ్ ఈ నేర్చుకునే ప్రాసెస్ని కూడా స్టూడెంట్స్ ఎంజాయ్ చేసేలాగా క్రియేట్ చేయాలి. అండ్ సక్సెస్ని, ఫెయిల్యూర్ని ఈ రెండింటినీ కూడా సమంగా హ్యాండిల్ చేసే విధంగా అండ్ కంపారిజన్ ఇప్పుడు స్టూడెంట్స్ని, విద్యార్థులని వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ కజిన్స్ తోటి, కాలేజ్ వాళ్ళ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ తోటి ఇలా కంపేర్ చేస్తుంటారు. సో కంపారిజన్ అనేది కాకుండా వాళ్ళని ప్రోగ్రెస్ పైన వాళ్ళు ఇంతకుముందు ఎలా పర్ఫామ్ చేశారు, నెక్స్ట్ ఎలా పర్ఫామ్ చేయడానికి మనం ఎలాగ ప్లాన్ చేసుకోవాలి అనే ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ దానితో పాటు ఒక హెల్దీ లైఫ్ స్టైల్. అంటే ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఏజ్, ఈ ఏజ్లో చదువుకుంటే చాలా సెట్ అవుతారు, లైఫ్ టర్నింగ్ ఏజ్, ఇలాంటివన్నీ చెప్పి ఇంకొంచెం స్ట్రెస్ క్రియేట్ చేస్తాం. అండ్ ఓన్లీ చదవాలి, ఇంకా మిగిలిన ఏవి చేసినా సరే టైం వేస్ట్ అన్నట్టుగా చేస్తాం. సో అలా కాకుండా వాళ్ళకి ఇష్టమైన ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ని కూడా వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేలాగా, వాళ్ళ హాబీస్ని వాళ్ళు డెవలప్ చేసుకునేలాగా, సో దాట్ వాళ్ళ హాబీస్ కూడా చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ స్ట్రెస్ ఉన్నా సరే వాళ్ళు రిలీవ్ చేయడానికి అవకాశం, అలాంటి స్పేస్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. సో ఇలాగా స్టూడెంట్స్ బెటర్గా పర్ఫామ్ చేయాలి, వాళ్ళ బెస్ట్ ఇవ్వాలి అంటే ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టూడెంట్స్ లైఫ్, టీచర్స్, పేరెంట్స్, కాలేజ్ మేనేజ్మెంట్ అందరం కలిసి దానికోసం ప్రయత్నం చేయాలి. మనం స్టూడెంట్గా ఉండే ఒత్తిడి గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, అంటే ఐఐటి ట్రైనర్గా దాన్ని మీరు ఎట్లా అధిగమిస్తారు? డెఫినెట్గా ఇక్కడ ఒత్తిడి అనేది టీచర్స్కి కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే పిల్లల పేరెంట్స్ నుంచి వాళ్ళ పిల్లలకి మంచి రిజల్ట్స్ రావాలనే ఒత్తిడి కాన్స్టెంట్గా టీచర్స్ మీద ఉంటుంది డెఫినెట్గా మీరు అన్నట్టు. అయితే ఇక్కడ ఆ ఒత్తిడి అనేది ఎందుకు వస్తుందంటే జస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఓన్లీ రిజల్ట్ ఓరియంటెడ్ అయినప్పుడు అలాంటి ఒత్తిడి డెఫినెట్గా ఉంటుంది.
సో వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ ద కాలేజ్ అంటే స్టడీ ఎన్విరాన్మెంట్ అనేది జస్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ కాకుండా ఇట్ హ్యాస్ టు బీ కాంప్లిమెంటింగ్ విత్ ద హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ లాగా డెవలప్ చేయాలి. సో దానికోసం మనం ఇంతకుముందు సుష్మిత గారు అన్నట్టు వీ నీడ్ టు ఎంకరేజ్ ద హాబీస్ ఆఫ్ ద స్టూడెంట్స్. క్లాస్ రూమ్స్లోనే వేరియస్ యాక్టివిటీస్ చేయించాలి, డిబేట్స్ కండక్ట్ చేయాలి, స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి, అండ్ క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలి. సో ఈ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉంటారో అండ్ వాళ్ళ క్రియేటివిటీని ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు చూపించినప్పుడు కానీ లేదా ఈ ఈవెంట్స్ కోసం పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు దే విల్ బిల్డ్ ఏ బ్రదర్హుడ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఫ్రెండ్లీ అవుతుంది. అండ్ ఈ యాక్టివిటీస్లో ఎప్పుడైతే టీచర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్స్తో కలిసి గ్రో అవుతారో దెన్ డెఫినెట్లీ ఈ స్ట్రెస్ నుంచి మనం టీచర్స్ అండ్ స్టూడెంట్స్ బోత్ కెన్ గెట్ అవుట్ ఆఫ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఐఐటికి సంబంధించిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు. సో చూసారుగా, ఇది వాళ్ళ టార్గెట్ కెరియర్స్. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే